నేను శ్యామల, ఇది మన ఎస్వై ఫుడ్స్ ఛానల్. నేను ఈరోజు మీకు గోంగూర ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. గోంగూర ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద పాడీలు పెట్టుకొని ఇప్పుడు ఒక అరకప్పు ఆయిల్ దీనిలో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక కట్ట గోంగూరని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మాడకుండా ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అయిపోయింది. గోంగూర మెత్తగా ఉడికిపోయింది. దించేసుకొని మిక్సీ పట్టుకున్నాం. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని ఒక అరకప్పు ఆయిల్ బాండిల్లో వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కింది కదండి, దీనిలో మెంతులు, కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఓకేనండి, మన గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, గోంగూర ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.